ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మి అలానే మిత్ర ఇద్దరు కూడా వివేక్ని ఒక కంపెనీ ఎండీ చేయాలని డిసైడ్ అయిపోతారు. ఇక ఉదయాన్నే వివేక్కి ఆ విషయం చెప్పంగానే, అన్నయ్య మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ఆ కంపెనీ అయినా చిన్న చితక కంపెనీ అనుకుంటున్నారా? ఫస్ట్ మనకు లాభాలు తీసుకొని వచ్చి మనం స్వయం కృషితో స్టార్ట్ చేసిన కంపెనీ అది. ఆ కంపెనీ మూలానే ఇప్పుడు మనం ఇంత కంపెనీలను ఇంత ముందుగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇంత బాగా మనం రన్ అవుతున్నాం. అటువంటి కంపెనీకి నన్ను ఎండీని చేస్తారా? ఆ బిజినెస్లన్నీ చూసుకోవటం నా వల్ల కాదన్నయ్యా, దానికి కరెక్ట్ నువ్వే అన్నయ్యా అని వివేక్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మి, లేదు వివేక్, నువ్వు ఏమీ తెలీదు అంటుంటే అలానే ఉంటుంది. నువ్వు ఒక అడుగు ముందుకు వేసి ప్రతిరోజు దాని గురించి స్టడీ చేసి బిజినెస్లో ముందుకు వెళ్ళావి అనుకో, నువ్వు కూడా మీ అన్నయ్యలాగా పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్వి అయిపోతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్ష్మి. నిజం చెప్పు వదిన, జాను మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతుందనే కదా మీరు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అనగానే, నేను జాను గురించి ఆలోచించడం లేదు వివేక్, నీ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం మేము తీసుకున్నాం అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఈ లోపల మనీషా, జాను, దేవయాని అందరూ హాల్లోకి అయితే వచ్చేస్తారు. ఇక జయదేవ్, దేవయాని ఇలా రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈరోజు ఒక ఊహించిన నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటి అంటే, వివేక్ని మన కంపెనీని ఎండీ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అనగానే దేవయాని ఆనందానికి అవధులై ఉండవు. అవునా బావగారు, వివేక్కి ఒక కంపెనీ అప్పచెప్పి వివేక్ని ఎండీ చేయాలనుకున్నారా? నిజంగానే బావగారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి దేవయాని హ్యాపీగా ఉంటే, ఏంటి అత్తయ్య గారు, ఒక్క కంపెనీకి ఎండీని చేయంగానే ఏదో పెద్ద అన్ని కంపెనీలను వివేక్నే చూసుకోమన్నంత ఇదిగా అంత సంతోషపడిపోతున్నారేంటి అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు జాను అని చెప్పేసి దేవయాని అడుగుతూ ఉంటుంది. అవును, ఒక్క కంపెనీని ఏమో వివేక్కి ఇచ్చేసేసి మిగతా కోట్లు టర్న్ అవుతున్న కంపెనీలన్నింటినీ కూడా బావగారు తన పేరు మీద పెట్టుకొని బిజినెస్లు చేస్తూ ఉంటారు. దాని ప్రాఫిట్ బావగారికి, దాని పేరు ప్రఖ్యాతలు అన్నీ బావగారికి. ఇది ఎలా సాధ్యమవుతుంది? అన్నదమ్ములు అన్నప్పుడు ఇద్దరికి కూడా సగం ఎందుట్లో అయినా కూడా వాటా ఉంటుంది కదా అని చెప్పేసి జాను అనగానే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, జాను నీకు అర్థమవుతుందా? వివేకు ఈ కంపెనీ ఒకటి ఇస్తానంటుంటేనే నా వల్ల కాదు చూసుకోవటం, నన్ను వదిలేయండి అని అంటున్నాడు. అయినప్పటికీ కూడా మిత్ర, లక్ష్మిలు ఇద్దరూ కూడా బావిలో కప్పలాగా అలా ఎన్ని రోజులు ఉంటావు వివేక్, నువ్వు కూడా జీవితంలో ఎదగాలి కదా అని చెప్పేసి అన్నయ్య వదినలు బలవంతం చేశారు. అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అనగానే, సరే అయితే నా భర్తకు బిజినెస్లు చేసే అంత తెలివితేటలు, అంత ఎక్స్పీరియన్స్ లేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ నా భర్తకు అన్యాయం జరుగుతుంది. నాకు కావాల్సింది సమాన హక్కు, వాటా. అందుట్లో మీరు ఇవ్వలేకపోతున్నారు. కానీ ఆస్తిలో సమాన హక్కు, వాటా ఉంటుంది కాబట్టి ఆస్తి పంపకాలు జరిపించేసేయండి అని చెప్పేసి జాను నిలదీయటంతో ఒక్కసారిగా జయదేవ్ వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంతకాలం జాను చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది అనుకుంటుంటే ఆస్తి పంపకాలు అనేసరికి మిత్ర కూడా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే లక్ష్మి, జాను నిన్ను ఎవరో ఎంతో రకంగా ఇలా చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆస్తి పంపకాలతో ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, నాకు తెలుసు ఆస్తి మొత్తాన్ని బావగారు, నువ్వు, అదిగో ఒక అనాథ పిల్ల, ఆ జున్ను మీరే అనుభవించాలి, అంతే కదా? నీ టార్గెట్ అంతే కదా? మంచి మాటలతో నా భర్తని వాడుకుంటున్నారు. ఆస్తి ఇచ్చేసరికి మాత్రం మీకు నోట్లో నుంచి ఆస్తి ఇస్తానన్న మాటే రావటం లేదు అని చెప్పేసి అనగానే అప్పుడు జయదేవ్ చెప్తూ ఉంటాడు, చూడమ్మా జాను, ఆస్తి పంపకాలు అనేవి నీ దృష్టిలో ఒక చిన్న మ్యాటర్ కావచ్చు. కానీ ఈ ఆస్తి మాకు తరతరాలుగా రావటానికి మా పెద్దలు మాకు ఎన్నో ఆంక్షలు విధించారు. అందులో కొన్ని ఆంక్షలు చెప్తాను విను. ఆస్తి పంపకాలు జరగాలి అంటే ఇప్పుడు సైన్ చేయాల్సింది ఎవరో తెలుసా నీకు? అరవింద ఒకటి సంతకం చేస్తేనే ఆస్తి అనేది వారసులకు చెందుతుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నా కొడుకులకు ఆస్తి ఇచ్చేటట్టుగా ఏ ఆస్తి పేపర్లోనూ లేదు. నా కొడుకులకి మనవలకు మాత్రమే ఆస్తి వచ్చినట్టుగా ఎప్పుడోనో ఆస్తి వీలునామాలో
పొందుపరచడం జరిగింది అని అనగానే ఒక్కసారిగా ఇక వెంటనే దేవయాని అవును ఇది నిజం నాకు తెలుసు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, ఇప్పుడు జున్ను ఉన్నాడు, అలానే నీకు కూడా కొన్ని రోజుల్లో బిడ్డ పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అరవింద సంతకం పెడితే అప్పుడు ఆస్తి వస్తుంది. ఈ లోపల నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా ఆస్తి అనేది నీకు రానే రాదు. ఒకవేళ అరవింద ఇష్టపరంగా ఆస్తి రాసి చేస్తే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆస్తి పంచడానికి అరవింద్ కూడా లేదు, వివేక్కి కూడా ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి వివేక్ని ఈ బిజినెస్ చేసుకోమని చెప్పటమే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని చెప్పేసేసి జయదేవ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జాను కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దేవయాని అమ్మో అమ్మో ఆస్తి కోసం ఇది బిడ్డల్ని కన్నా కనేస్తుంది. నేను దీంతో క్లోజ్గా ఉన్నాను, కానీ ఆస్తి వచ్చేసిన తర్వాత జానుని ఇరికించేసి బయట గెంటేసేసి నా కొడుకుకి మరో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు బిడ్డ పుట్టేస్తే మరో పెళ్లి చేయటానికి అవసరమే రాదు, అవకాశమే రాదు అని చెప్పేసేసి దేవయాని అనుకుంటూ మనీషా బిడ్డ మాత్రం పుట్టకూడదు మనీషా అని అనగానే ఓకే ఆంటీ, అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరేమీ వర్రీ కాకండి అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. కానీ పక్కనున్న మనీషా ఆంటీ మీకు తెలియకోకుండా వాళ్లకు బిడ్డ పుట్టేటట్టు జానుకి నేను ప్రేరేపిస్తాను, ఆస్తి వచ్చేటట్టు ప్రేరేపిస్తాను, ఆస్తి మొత్తాన్ని నీరు గారిచ్చేస్తాను. ఇక వాళ్ళందరూ రోడ్డున పడాలి. ఒక పక్క మిత్ర కూడా రోడ్డున పడే అవకాశాలు వస్తాయి. చివరాఖరకు మిత్ర ఒంటరి అవుతాడు. మనీషా మనీషా అంటూ నా వెనకాతలకు వచ్చి లక్ష్మిని వదిలేసేసి నన్ను పెళ్లి చేసుకునేటట్టు చేయకపోతే నా పేరు మనీషానే కాదు. సారీ ఆంటీ, ఇందుట్లో నేను మిమ్మల్ని కూడా బలిపశువుని చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి మిత్ర కోసం నేను ఏమైనా చేస్తాను, ఆ విషయం మీకు కూడా తెలిసిందే కదా ఆంటీ అని చెప్పేసేసి మనీషా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక మనీషా సరియు ఇద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మనం బిజినెస్ రంగంలో ముందుకు వెళ్ళాలి అంటే వీళ్ళను మనం ఇక పాతాళంలోకి అదిమి తొక్కాల్సింది అని చెప్పేసేసి ఈ రకంగా మాట్లాడుకుంటూ మనీషా అయితే ఒక్కసారిగా కావాలని చెప్పేసి ఇప్పుడు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య ఉన్న ఆస్తి వివాదాలు సమాజం మొత్తానికి తెలిసేటట్టు చేస్తానని మనీషా అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీడియాకైతే ఇచ్చేస్తుంది. ఇక మీడియా వాళ్ళు అనుకున్నట్టుగానే లక్ష్మి ఇంటికి రావటం, మీ ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి, అవి ఎవరికి తెలియటం లేదు, సమాజానికి చూపిద్దామని వచ్చామని అనగానే ఎవరికి వాళ్ళు మా ఇంట్లో ఎవరికి కూడా ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు అని చెప్తూ ఉంటారు. వివేక్ కూడా చెప్తారు. కానీ జాను మాత్రం నిజానికి చెప్పేసేసి మా ఇంట్లో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి, నాకు అన్యాయం జరుగుతుంది, కానీ అన్యాయం జరిగే రోజు ఇంట్లో అక్క అని చూడను, బావగారని చూడను, నా భర్త కోసం నేను కోర్టు మెట్లైనా ఎక్కుతాను అని చెప్పేసేసి జాను అయితే మీడియా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఇంతకాలం ఉమ్మడి కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉన్న నందన్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు మొదలయ్యి కోర్టు మెట్ల దాకా ఎక్కబోతున్నారు అని చెప్పేసేసి మీడియా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక వెంటనే లక్ష్మి అంటూ ఉంటుంది, జాను నువ్వు ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా కూడా అరవింద అత్తయ్య రావాలి, నీకు బిడ్డ పుట్టాలి, ఆస్తి అప్పటిదాకా ఎవరి సొంతం కాదు, అయినా కూడా వివేక్కి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ రావాలి, ఎందుకు జాను ఇలా తయారయ్యావు అని చెప్పేసేసి జానునైతే తిడుతూ ఉంటుంది. ఈ లోపల మనీషా ఎలాగో ఇప్పుడు వీళ్ళు ఆస్తి రాసివరని అర్థమైపోయింది, కాబట్టి వివేక్ కంపెనీలోకి దిగాల్సిందే, అప్పుడు నేను జానుని అడ్డు పెట్టుకుంటానని చెప్పేసి జాను నువ్వు ఎలాగో వివేక్కి కంపెనీని ఎండీని చేస్తున్నారు కాబట్టి అన్ని అధికారాలు వివేక్ కాకుండా నీ చేతుల మీదకు తీసుకో, నీ ఫ్రెండ్స్ అందరూ కూడా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు కదా, వాళ్ళను నీ చేతుల్లోకి లాక్కొని నీతో కలిపి బిజినెస్ స్టార్ట్ చేసేటట్టు చెయ్యి అని అనగానే అప్పుడు జాను వివేక్ ఎండీగా ఓకే అని చెప్పేసి సమాధానం అయితే చెప్తుంది. వివేక్ ఎండీగా ఆఫీస్కి వెళ్ళిన కానించి జాను మీరు పక్కకు కూర్చోండి, నేను చూసుకుంటాను, మా అక్కేనా బిజినెస్ రంగంలో దూసుకొని వెళ్ళిపోయేది, మా అక్క కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు నేను కూడా మీకు తీసుకొని వస్తానండి, నాతో పాటు ఎంతోమంది బిజినెస్ చేసేవాళ్ళు రెడీగానే ఉన్నారు, వాళ్ళందరూ కూడా మన కంపెనీలోనే పెట్టుబడులు పెడతారు, ఇక మా అక్క ఒక్క రోజులోనే మన బిజినెస్లో ఇంత మార్పు వస్తుందని అందరూ ఆశ్చర్యపోయేటట్టు చేస్తాను అని చెప్పేసేసి ఆల్రెడీ కొంతమంది నువ్వు డబ్బులు తీసుకునిరా కోట్లు మన అందరం కూడా కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళు ఏదో బిజినెస్ స్టాచ్యూ తోటి
కావాలని జాను దగ్గరికి వచ్చి అందరం కలిసి ఏ బిజినెస్ అయితే ఏంటి ఇందులోనే పెట్టుబడులు పెడతామన్నట్టుగా అందరూ అయితే చేస్తారు. ఇక మనీషా ఉంటుంది కదా, ఇక వివేక్ తెలియకోకుండా జాను వాళ్ళైతే పెద్ద పెద్ద టెండర్లు వేసేయటం, మోసపోవటం, చాలా రకాలుగా జానుకి తెలియకోకుండా మనం బిజినెస్ రంగంలో ఎదుగుతున్నామని చెప్పేసేసి అటు మనీషా ఫ్రెండ్స్ అయితే జానుకి ఊహించని దెబ్బ అయితే కొడుతూ ఉంటారు. ఇక వివేక్ని ఏమో ఏమీ పట్టించుకోవద్దు, నేను బాగా ముందుకు నడుపుతున్నాను కంపెనీని అని చెప్పేసి ఒక పక్క జాను చెప్తూ ఉంటుంది. కానీ కొంతకాలం అయ్యేసరికి వివేక్ ఇచ్చిన కంపెనీ పూర్తి నష్టాల్లో కాదు కదా, కంపెనీ మొత్తం రోడ్డున పడే పరిస్థితి తీసుకొని వస్తుంది జాను. కానీ దాన్ని వెనకాతలు నడిపిస్తున్నది, ఆ బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకున్నది, జానుని మోసం చేసింది మొత్తానికి వచ్చేసేసి మనీషా వాళ్ళే. ఇక మనీషా అయితే ఈ రకంగా వివేక్ కంపెనీకి టోపీ అయితే పెడుతుంది. ఇక ఈ రకంగా అయితే జాను మోసపోతుందని తెలిసిన తర్వాత జాను ఇక నేను బిడ్డల్ని కనాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వివేక్ మాత్రం ఆస్తి కోసం నేను బిడ్డల్ని కనను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మనీషా కావాలని చెప్పేసి జ్యూస్లో ఈ పౌడర్ వేయి, తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని అనగానే ఆ రకంగా అయితే జాను అయితే ప్లాన్ చేసి వివేక్ని దగ్గరికి తీసుకుంటుంది, తల్లి అవ్వాలని ఆకాంక్షిస్తుంది. అయితే అప్పుడు దేవయానికి బల్బ్ అయితే వెలుగుతుంది. మనీషా అని ఇదంతా ఏమైనా చేస్తుందా, వివేక్ కంపెనీ పూర్తిగా రోడ్డున పడింది, ఇదంతా మనీషానే కారణమై ఏంటి అన్న కోణంలో అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల వివేక్ కంపెనీ మొత్తం రోడ్డున పడుతుంది. ఒక కంపెనీని చూడలేని వాడు ఇన్ని కంపెనీలను బ్యాలెన్స్ చేస్తాడని ఎలా అనుకున్నావు, వివేక్ కారణంగా ఎన్నో కోట్ల నష్టం వచ్చింది అని చెప్పేసి జయదేవ్ వాళ్ళందరూ కూడా జానుని అంటూ ఉంటారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడు వివేక్ ఈ లోపమంతా కూడా మనీష దగ్గరే జరిగింది అని చెప్పేసి మనీషా జానుని మనం ఎలా మోసం చేయాలి అనుకుంటున్నాం, జానుని ఎలా ఆడుకోవాలనుకుంటున్నామని తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటున్న వీడియోస్ మొత్తానికి కూడా వివేక్ ఒకసారి క్యాప్చర్ చేస్తాడు. జానుకి నిజమైన వీడియోలు చూపిస్తాడు. ఒక్కసారిగా జాను మూలాన ఇంత కోట్ల నష్టం వచ్చింది, అది కూడా ఫస్ట్ టైం ఇక మనీషా లాంటి వాళ్ళతో మోసం చేసి మనీషా చేతితో మోసపోయాను అని చెప్పేసి తన అక్క లాంటి వాళ్ళను అనవసరంగా అపార్థం చేసుకున్నానని చెప్పేసి మనీషా మోసం తెలుసుకున్న తర్వాత మన జాను అమాంతం లక్ష్మి దగ్గరికి వచ్చి పరుగు పరుగున కాళ్ళు పట్టుకొని అక్క నన్ను క్షమించక్క అని అనగానే జాను ఏంటిది పిచ్చిదానిలా, ముందు నువ్వు లే జాను అని చెప్పేసి అనగానే లేదక్క నువ్వు నన్ను క్షమించాల్సిందే అక్క, ఇంతకాలం నువ్వు నన్ను ప్రేమగా అమ్మ లేకపోయినా అమ్మలాగా చూసుకున్నావు, కానీ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఆ మనీషా మాయ మాటల్లో పడిపోయి నిన్ను బావగారిని పిల్లల పట్ల ఎంతో అసభ్యకరంగా ప్రవర్తించాను, అనరాని మాటలు అన్నాను, చివరాఖరకు కంపెనీకి కోట్ల నష్టాన్ని తీసుకొని వచ్చాను, దీని అంతటికి కూడా కారణం మనీషాని, నేను మనీషా చేతుల్లో బలి అయిపోయాను అని చెప్పేసి తన తప్పును తాను తెలుసుకొని ఇక నుంచి మునపటిలాగా తన అక్కతో ఎంత ప్రేమతో ఉండేదో జాను అంతే ప్రేమగా ఉంటుంది. ఇక మనీషా అయ్యయ్యోయో అక్క చెల్లెల్ని విడగొట్టాలి అనుకుంటుంటే ఇలా జరిగిందేంటి, నెక్స్ట్ ఇంకో ప్లాన్ వేద్దాంలే అని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల అరవింద ఎంట్రీ ఇస్తుంది. కానీ ఇప్పుడు అరవింద ఎక్కడి నుంచి వచ్చిందంటే భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేరుగా ఇంటికైతే వచ్చింది. భాస్కర్ అన్నయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత లక్కీ జున్ను ఇద్దరు కూడా తన మనవల్లే అని తెలుసుకొని తెలియకోకుండా అడ్డుపడింది మనీషా అని చెప్పేసి పూర్తి నిజాలతోటి ఇంటికి వస్తుంది. అందరూ కూడా అరవిందను చూసిన ఆనందంలో అత్తయ్య, అమ్మ, నానమ్మ అని పిల్లలందరూ దగ్గరికి వెళ్తారు. కానీ వీళ్ళందరినీ కూడా పట్టించుకోకుండా అరవింద్ అమాంతం ఇంట్లోకి వచ్చి మనీషా చంప పగల కొడుతుంది. ఆంటీ అని చెప్పేసి అనగానే అప్పుడు మిత్రతోటి మనీషా నిజస్వరూపాన్ని మొత్తాన్ని కూడా అరవింద్ అయితే వాళ్ళ అమ్మకు యాక్సిడెంట్ అయినప్పుడు అరవిందను జైలుకు పంపిస్తానని చెప్తుంది కదా, అక్కడి నుంచి ఇప్పటిదాకా మనీషా చేసిన ప్రతి విషయాన్ని అయితే బయట పెట్టేస్తుంది. మరి మిత్ర మనీషాని ఇంటి నుంచి గెంటేస్తాడా లేకపోతే జైలుకు పంపిస్తున్నాడా, నెక్స్ట్ ఎంత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్